నమస్తే. నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావడం జరిగింది. దీని పట్ల కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఇదంతా కూడా కాంగ్రెస్ కమిషన్, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం, అలాగే ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ వెంట్రుక కూడా పీకలేరు అన్నట్టు ఆ కేటీఆర్ కూడా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు. వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు. సార్ నమస్తే. సో నిన్న కమిషన్ ముంగట కేసీఆర్ హాజరు కావడం జరిగింది. ఇదంతా కూడా ఈ టైం పాస్ కోసం వేసినటువంటి కమిషన్, ఇది కాలయాపన కోసం వేసినటువంటి కమిషన్. 6 గ్యారంటీల నుంచి తప్పించుకున్నటువంటి దాంట్లో డ్రామాలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి కమిషన్ అంటూ చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఏమంటారు? 6 గ్యారంటీలు ప్రజలు 5 ఏళ్ల వరకు మాకు అవకాశం ఇచ్చారు. అందులో సోనియా గాంధీ చెప్పిన తర్వాత తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తాడు. దాని భాగంగానే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత మొట్టమొదటి స్టేట్ కులగన జరిపిందా లేదా, కేబినెట్ లో పెట్టిందా లేదా, 42% ఇస్తుంది. మేము దాని మీద కాన్సన్ట్రేట్ ఉన్నాం. మీకు పోయింది ఎందుకు? కాళేశ్వరంలో అవన్నీ ఎందుకు కుంగిపోయింది? నాగార్జున ప్రాజెక్ట్ ఎప్పుడో కట్టినా ఇప్పటిదానికి దానికి ఎక్కడికి కూడా లీకేజ్ లేదు, నష్టం జరగలేదు. నువ్వు ఒక 2 years లోపల నువ్వు కట్టినావు, 2-3 years లోపల అప్పుడే కుంగిపోయింది ఎందుకనే దాని మీద కమిషన్ వేసినారు. కమిషన్ లో నువ్వు చెప్పు, తప్పు చేయలేదు, ఇసుక తక్కువ వేసినవా, కంకర తక్కువ, అది చెప్పకుండా నువ్వు బయటకు వచ్చి కాలయాపన చేస్తున్నావు. 6 డిక్లరేషన్ మేము తప్పక చేసి తీరుతాం, వాళ్ళు ఎన్ని చెప్పినా తప్పనిసరిగా చేస్తాం. దాని గురించి నువ్వు జవాబు చెప్పకుండా బయటకు వచ్చి ఇది కక్ష, ఇది కుట్ర అనేది న్యాయం కాదు. ఏదైనా ఉంటే లోపల నువ్వు ఏం తప్పు చేయలేదని నిరూపించుకో, ఆ తర్వాత మళ్ళీ నువ్వు మైక్ పెడితే నేను మాట్లాడు. సో ఒక పక్కన కేటీఆర్ కూడా మీ ముఖ్యమంత్రిని పట్టుకుని అంటా ఉన్నాడు, ఒక వెంట్రుక కూడా పీకలేరు అటువంటి వ్యాఖ్యలు చేస్తాడు. ఆయన లాంగ్వేజ్ నేను మాట్లాడలేను, ఆయన ఏమో ఎంటిగా వీక్తాడా తీస్తాడా ఇటువంటివి నేను జవాబు చెప్ప. ఆయన మొన్నటి వరకు ఆయన కూడా మినిస్టర్ ఉండే, ఈ భాష బాగలేదనే చెప్పగలుగుతాడు, అంతే. రైట్. సో ఒక పక్కన మంత్రులకు సంబంధించినటువంటి శాఖల కేటాయింపుల పైన కూడా ఒక పక్కన బీఆర్ఎస్ సైతం కూడా ఆరోపణలు చేస్తా ఉంది. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్తూ కేవలం నామమాత్రంగానే బీసీలకు సీట్లు కేటాయిస్తున్నారు, పదవులు కేటాయిస్తున్నారు. ఎలక్షన్స్ లో ఏమైతుందో మళ్ళీ నువ్వు మైక్ పెట్టి చెప్తావు, దాని మీద కట్టుబడి ఉన్నావు. దానికి మహేష్ కుమార్ గౌడ్ జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ఆయన ఉన్నాడు, అదే విధంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది అన్వాంటెడ్, రోజు ఏదో మాట్లాడాలి, టీవీలో కనిపించాలి, పేపర్లో కనిపించాలి, వాళ్ళు మాట్లాడే భాష నేను మాట్లాడా. మొదలు నీకేసిన కమిషన్లు ఏ తప్పు చేయలేదని బయటకు వస్తే నేను కూడా సంతోషపడతా. లేదు లా ప్రకారంగా నువ్వు తప్పు చేస్తే శిక్ష ఇస్తారు, అంతేగాని నువ్వు అందులో మాట్లాడుకుంటా బయటకు వచ్చి మా మీద ఆరోపణలు చేయడం, ఎంటిక బీకలు, ఇవన్నీ ఎందుకు అంట? నువ్వు ఉంటే ధైర్యంగా లోపల చెప్పు. ఎప్పుడు నువ్వు అంతా ఏది కమిషన్ రిపోర్ట్ వచ్చి కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదంటే అప్పుడు ఏదన్నా మాట్లాడతాం, కానీ ఇంకా కమిషన్ నడుస్తున్నాడు, ఏంటిక వీకలేడు, ఇలాంటి భాష మాట్లాడడం సమంజసం కాదనే చెప్పగలరు. సో బీసీల కోసం మొదటి నుంచి కూడా మీరు కొట్లాడుతా ఉన్నారు, బీసీలకు పదవుల విషయంలో మీరు కొట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు 3 పదవులలో బీసీలకి ఒకరికి ఇవ్వడం ఇది సరైనటువంటి నిర్ణయం అనుకోవచ్చా? చూడండి, బీసీలకు ఒకటి ఇచ్చిండ్రు, ఇంతకు ముందు ఇద్దరుండి. మొన్న కులగన ఏదైతే క్యాస్ట్ ఏది ఎస్సీ వర్గీకరణ మీద వాళ్ళకి ఇచ్చారు, తర్వాత బరాబర్గా ఇస్తారు, మా షేర్ మాకు వస్తుంది అనేది నాకు నమ్ముకున్నారు. ఇంకా 3 ఉన్నాయి, 3లో తప్పనిసరిగా వీకర్ సెక్షన్ కి ఇవ్వాలని ఫైట్ చేస్తారని చెప్పగలరు. ఎన్ని వస్తాయి 3లో? మళ్ళీ బీసీలకు ఎన్ని వస్తాయని నేను చెప్పాను. 42% రిజర్వేషన్ల ప్రకారం రావాలి కదా. దీంట్లో ఎన్ని చెప్పినా తప్పనిసరిగా జీవితాంతం నేను రాజీవ్ గాంధీ అప్పటి నుంచి ఇందిరాగాంధీ సోషల్ జస్టిస్ వచ్చినా నేను పిసిసి ప్రెసిడెంట్ సోషల్ జస్టిస్. అదే విధంగా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే లైన్ లో చేస్తున్నాడు, మంచిది. రేపు తప్పనిసరిగా మేము కేబినెట్ లో కూడా మా సంఖ్య పెంచుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం. అంటే ఒక పక్కన మీ డిక్లరేషన్ లోనే ముఖ్యంగా ఒక కుటుంబంలో ఒకటే సీటు అన్నటువంటిది మీ మేనిఫెస్టోలో కూడా ఉన్నది. అట్లాంటిది ఇప్పుడు వివేక్ గారికి సంబంధించిన విషయంలో, ఆయనకు మంత్రి పదవి విషయంలో జరిగిపోయిన దాని మీద మాట్లాడగాని నువ్వు అన్నం ఏమన్నావు, నువ్వు బీసీ నాయకుడు, తప్పనిసరిగా బీసీల గురించి పోరాడుతా, జీవితాంతం పోరాడుతా, వాళ్ళకు న్యాయం అయ్యే వరకు. రాహుల్ గాంధీ న్యాయకి లడాయి అన్నాడు, నేను కూడా న్యాయకి లడాయి చేస్తున్నా. అదే విధంగా ఆయన ఏమన్నాడు, ఏది బీహార్ లో ఒక హాస్టల్లో పోయిండు, అక్కడ వాళ్ళ పరిస్థితి చూసి ఒక రూమ్ లో 7 విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా నీటి వసతి లేదు, తిండి సరిగ్గా లేదు. అదేది మన ఏది వాళ్ళ ఏదైతే
ఉండటానికి సరిగ్గా లేదు, బాత్రూమ్లు సరిగ్గా లేవు, ఇవన్నీ చెప్పి ప్రధానమంత్రికే లెటర్ రాసిన. అంటే ఆయన ఎంత కమిట్మెంట్ ఉందో దాని ప్రకారంగానే మా ఆలోచన కూడా బడుగు బలైన వర్గాలకు చేయాలి. ఏదైనా జన్మదినం వచ్చినప్పుడు ఎక్కడో పోయి ఏది ఫామ్ హౌస్లలో డిన్నర్లు చేయడమో లేకుంటే ఇతర దేశాలకు పోయి ఎంజాయ్ చేయడం కాదు. 10 మందికి సాయం చేస్తే వాళ్ళ జీవితాంతో వాళ్ళెంబడే కూర్చొని భోంచేస్తా ఆయన అడుగుజాడల్లో నడుస్తానే చెప్పగలుగుతుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ బడుగు బలైన గురించి ఆమె ఈ జీవితాంతం ప్రజలు గుర్తు, అదే ఆలోచన వాళ్ళ నాయన కూడా రాజీవ్ గాంధీ చేసిండు. నేను పీసీ అదే విధంగా ఇవాళ మహేష్ కూడా చేస్తుండ్రు. తప్పనిసరిగా ఈ ఆచారం గ్రామాలలో ఏ పిల్లాడు కూడా పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసి ఊరికే దానికంటే 10 మందికి భోజనం పెడితే ఆయనకు గుర్తింపుంటది. అదే విధంగా అరే పేదవాళ్ళను కాంగ్రెస్ ఆదుకుంటుందనే మెసేజ్ కూడా పోవాలి అనేది నా ఉద్దేశం. సార్ ఒక్కటి లాస్ట్ క్వశ్చన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇప్పుడు మంత్రి పదవికి అర్హుడే అని చెప్పేసి ఈ ఉన్నటువంటి మూడిట్లలో మంత్రి పదవికి అర్హుడే అనుకోవచ్చా? ఈ మంత్రి పదవులు నా చేతిలో లేదు. నేను ఎంతవరకు కొట్లాడే వరకే, కానీ హైకమాండ్ ఏం చేస్తుంది అనేది న్యాయంగా మా హక్కుకు అడుగుతాం. మీ వ్యక్తిగత నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? మా వ్యక్తిగతంగా మేము తప్పనిసరిగా మా ఇష్యూలో మేము కొట్లాడుతూనే ఉంటాం. బీసీలకు ఎక్కడ అన్యాయం, ఎస్సీలకు ఎక్కడ అన్యాయం జరిగినా బరాబర్ కొట్లాడుతూనే ఉంటాం. మా ఫైట్ అది తప్పనిసరిగా ఒకనాడు ఫలిస్తుంది అనేది నా ఉద్దేశం. ఏదో రాహుల్ గాంధీ కూడా కన్యాకుమారి ఇవాళ స్టేట్ లో కులగన జరిగిందా? కేవలం తెలంగాణలోనే జరిగింది. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఇక ఫ్యూచర్ లో కూడా ఇలాంటి అన్యాయం ఎక్కడ, అదే కాకుండా రేపు ఏదైనా హాస్టల్లో కూడా తిరుగుతా. ఇక్కడ జిల్లాలో పోయినప్పుడు స్థితిగతులు చూసి బాగా లేకుంటే ముఖ్యమంత్రి దృష్టికి చేస్తా. విద్యార్థులకు న్యాయం చేయడానికి నా కర్తవ్యం అది. న్యాయకి లడై కొట్లాడుతున్నా. తప్పనిసరిగా నేను ఎప్పుడు కూడా ఏది రైతులకు సంఖ్యలు వేసినప్పుడు పోయినా, అదేవిధంగా హాజీపూర్లో అమ్మాయిల మీద రేప్ చేస్తే పోయినా, అదేవిధంగా సిరిసిల్లలో ఎస్సీ అట్రాసిటీ అయితే పోయినా. కనుక ఎక్కడికి పోయినా ఏడ అన్యాయం జరిగితే హనుమంతరావు వస్తాడనే ఒక పేరుంది. ఆ పేరును నేను కంటిన్యూ చేస్తా అనేది ఉద్దేశం. ముఖ్యంగా నాకు సంతోషం ఏంటంటే నా బర్త్డేకి ఒక మంచి ఆలోచన కల్పించిండు రాహుల్ గాంధీ. అరే మీరు వీళ్ళకి సాయం చేయమన్నాడు. అందుగురించి వాళ్ళు ఎంబడి కూర్చొని భోంచేస్తా, వాళ్ళందరినీ సంతోష పెడతా. వాళ్ళందరూ కూడా వచ్చి అరే బర్త్డే అయితే 10 మందికి సాయం చేస్తారు, కాంగ్రెస్ కల్చర్ అనేది రావాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే, ఒక చిన్న విషయం రేవంత్ రెడ్డి గారిని అధిష్టానం నమ్మట్లేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలనే ఇప్పుడు ఉన్నటువంటి ముగ్గురికి ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని అధిష్టానం నమ్మట్లేదు అన్నటువంటిది వ్యాఖ్యలు చేస్తున్నారు. అధిష్టానం నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారిని నమ్మట్లేదు. ఇది అన్వాంటెడ్ క్వశ్చన్ కరెక్ట్ ఉందని నాకు తెలియంది నేను ఎట్లా చెప్తా? ఏదన్నా నాకు తెలిసింది చెప్తా. నేను తెలియంది నేను చెప్తా. ఆయనకు అవమానం చేసిరా లేకుంటే ఆయనకి ఏం చేసిరా అని నాకు తెలియదు. ఆయన పోయిండు, మాట్లాడి వచ్చిండు, ఢిల్లీ పోయిండు కూడా దీనికే కదా. అది కూడా పూర్తి అయింది. వాళ్ళ పోర్ట్ఫోలియోలు కూడా ఇస్తున్నారు. కనుక నా ఉద్దేశంలో అలాంటివి ఏం లేదు అనేది చెప్పగలుగుతా, కానీ లోపల ఏమైంది అనేది నాకు తెలియదు. నేను తెలియని సబ్జెక్ట్ చెప్పను. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ.